సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలో బిడ్డలారా, వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ, షావోతు పండుగలో మొదటి సబ్బాతును మనం ముగించుకొని మొదటి వారం కంప్లీట్ చేసుకుంటున్నాం. ఈ రీతిగా మనము 7 వారములు లెక్కవించి 7వ సబ్బాతు మరుదినము అనగా ఇది ఎవ్రీ ఇయర్ కూడా సండే మనకు వస్తుందనేది మనందరికీ తెలుసు. అయితే ఇది నా కృపావాక్యము చూసుకుందాము బిడ్డలారా. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. మానవులు తమను సృష్టించిన వారి వైపు చూతురు, వారి కన్నులు ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ ఎలోహిమును లక్ష్య పెట్టును. ఒకానొక దినము రాబోతున్నది బిడ్డలారా, ఈ సృష్టిలోని సర్వమానవులు కూడా ఆయన వైపు చూస్తారు, తమను సృష్టించిన వాని వైపు చూస్తారు. ఆ దినమున వారు చేతిన పనులన్నిటినీ పడేస్తారు, ఎలకలకు గబ్బినములకు పడేస్తారట. వారు బంగారంతో చేసుకున్నవి, వెండితో చేసుకున్నవి, రకరకాలు చేసుకున్న వారి చేతి పనులన్నిటినీ అవి ఎలకలకు గబ్బినములకు పడేయబోతున్నారు. కానీ అబ్రహాం గారట బిడ్డలారా, ఆయన మరి జన్మించిన తర్వాత మరి 10వ సంవత్సరం దాటిన తర్వాత మరి ఆ షేము గుడారం నందు ఉంటున్నప్పుడు ఆయన సృష్టిని పరిశీలన చేస్తూ వచ్చాడట. ఓహో, ఈ సూర్యుని చూసి ఈ సూర్యుడే పెద్ద గొప్పవాడై ఉంటాడు, ఇతనే దేవుడు అయి ఉంటాడు అనుకున్నట్టు. కానీ సాయంత్రం కల్లా అతను అస్తమించాడు. ఓహో, సూర్యుడు పెద్దవాడు కాదన్నమాట. చంద్రుడు వచ్చాడు. ఓహో, చంద్రుడు చల్లగా ఉన్నాడు, చాలా బాగా ఉంది, ఇతనే గొప్పవాడు అనుకున్నట. మళ్ళీ తెల్లారిసరికల్లా చంద్రుడు లేడు. ఈ రీతిగా సృష్టిని అంతా పరిశీలన చేస్తూ మరి ఆయన డౌట్స్ అడుగుతూ వచ్చాడట. ఆ షేము గుడారంలో ఎవరు సృష్టికర్త, ఎవరు నిజమైన రక్షకుడు ఆయన పరిశీలన చేస్తూ తెలుసుకొని 40 సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన ధర్మశాస్త్రంలో షేము గుడారం నందు నేర్చుకున్నాడు. షేము గుడారం నందు ధర్మశాస్త్రం నేర్చుకుని ఆయన పిల్లలకు నేర్పించాడు. ఈరోజు అబ్రహాం పిల్లలమైన మనం నేర్చుకుంటున్నాం. అయితే ఏ రీతిగా బిడ్డలారా మరి ఆయనను సర్వసృష్టి తెలుసుకుంటుంది. జకర్యా గ్రంథములో 12వ అధ్యాయంలో 10వ వచనంలో చాలా చక్కటి మాట రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అనగా, మరి ఆయనను పొడిచిన వారు సైతం ఆయనను చూడబోతున్నారు. ఎవరు? ఇజ్రాయిల్ కదా, యూదులుగా ఆయన పొడిచింది. వారు సైతం ఈ రోజు వరకు విశ్వసించలేదు, కానీ వారు విశ్వసించబోతున్నారు. సర్వలోకంలోని జనులందరూ విశ్వసించబోతున్నారు. ఆ సృష్టికర్తను తెలుసుకోబోతున్నారు, సృష్టికర్త వైపు చూడబోతున్నారు. ఎప్పుడు బిడ్డలారా? 2వ రాకడలో. కానీ మనము ధన్యులం కదా, మొదటి రాకడలోనే మనం విశ్వసించాం ఆయనను, మొదటి రాకడలోనే మనం నడుస్తున్నాము. అందుకే 14వ అధ్యాయం జకర్యా గ్రంథం 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆ దినమున సర్వలోకంలో జనులందరూ తెలుసుకుంటారు, ఆ యెహోవా ఒక్కడేనని, ఆయన పేరు ఒక్కటేనని, ఆయన భూలోకమునకు సర్వజనులకు రాజు అని. కాబట్టి ఆ రాజైన యెహోవా మెస్సియాను కలిగి ఉన్న బిడ్డలారా, మీరు నిజంగా ధన్యులు. మరి ఆయన వైపు మీ కార్యములన్నీ, మీ అవసరతను ప్రతిదాని విషయం ఆయన వైపు చూడండి, ఆయన యుద్ధ నుంచి మీకు సహాయం వస్తుంది. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన, ఒకానొక సమయం రాబోతుంది, సర్వజనులు మీ వైపు చూడబోతున్నారు, మిమ్మల్ని పొడిచిన వారు సైతం మీ వైపు చూడబోతున్నారు. అట్టి రాజ్యం కొరకు ఎదురు చూస్తుండగా మీ కృప మాకు తోడు వచ్చి బలపరిచి మహిమ పొందుకోరమని నజరేయుడైన యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.